జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తేల్చట్లేదు. అసలు ఆయన కార్యకర్తలకు సంబంధించి ఎప్పుడు కార్యకర్తలను కలుసుకోబోతున్నారు? కార్యకర్తలతో ఎప్పుడు మమేకం అవ్వబోతున్నారు? పార్టీకి సంబంధించి దశ, దిశ ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారా? ఇదేం లేదు. ఎప్పుడైతే ఆయన లండన్ నుంచి వచ్చేసారో విజయసాయిరెడ్డి గారి రాజీనామా అనేది ఒక షాక్ అక్కడ ఉండగానే తగిలింది. దాని గురించి ఏదో మాట్లాడారు, అయిపోయింది. కాకపోతే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే, ఓకే ఆయన కార్యకర్తలను గుర్తించారు. సోషల్ మీడియా అవసరాన్ని కూడా గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేద్దామని అనుకుంటున్నారు. లేదు. ఈ లోపల ఆయన ఇంటి దగ్గర ఇంటి పక్కన ఏదో అగ్ని ప్రమాదం జరగడం, దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వకపోవడం, ప్రభుత్వమే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి చుట్టూ. ఇప్పుడు అది కూడా ఒక పెద్ద మైనస్సే. ఆయన ఇంటికి ఎవడొస్తున్నారో ఎవరు పోతున్నారో అన్నీ ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చొని చూడొచ్చు. అవసరమైతే ఆ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇప్పించుకుని ఆయన కూడా చూడొచ్చు, అక్కడ లోకేష్ గారు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఒక రకంగా అది కూడా రాంగ్ స్టెప్పే అంటున్నారు. ముందే ఆ ఫుటేజ్ ఇచ్చేసి ఉంటే మొత్తం ఈ కెమెరాలు పెట్టుండేవారు కాదు కదా. ప్రభుత్వం కెమెరాలు అమర్చింది భద్రత నేపథ్యంలో, ప్రతిపక్ష నాయకుడికి భద్రత ఇవ్వాలి కాబట్టి. కాకపోతే కొంతమంది అనేది ఏంటి, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరు కానీ ప్రతిపక్ష నేతకు భద్రత మాత్రం ఇస్తారు సీసీ కెమెరాలు పెట్టి అని. మరి అదేంటో అర్థం కాదు. అది కూడా ఒక వింతే. ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా కార్యకర్తల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్తారు, వాళ్ళతో ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఆ యాత్రలు కంటిన్యూ చేస్తారా లేదా, లేదంటే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు పరిమితమై దాన్ని ఆపేస్తారా అనే చర్చ నడుస్తుంది. ఇమీడియట్గా ఆ క్లారిటీ ఇవ్వకుండా ఇలాగే తాత్సారం చేస్తే ఫిబ్రవరి అయిపోతుంది, రేపొద్దున మార్చి వస్తుంది, తర్వాత ఎండలు వస్తాయి, ఇంకా మే నెలాఖరు వరకు బయట తిరగలేని పరిస్థితి ఉంటే, ఎండల్లో ఎవరో రారు అనుకుంటే, మొన్న సంక్రాంతికి రాలేదంటే ఎండల్లో ఎవరు, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు ఇక వాయిదా పెంచుకుంటూ పోతే ఏళ్ళు గడిచిపోతాయి. ఏడాది పూర్తి అయిపోద్ది. ఇప్పటికే 8 నెలలు అయిపోతుంది. ఇంకో 4 నెలలకు పోతే ఏడాది అయిపోతుంది. ఈ పాలన అధికారంలోకి వచ్చి ఈ పాలకులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇంకెప్పుడు ప్రశ్నిస్తారు, ఇంకెప్పుడు నిలదీస్తారు, పార్టీని ఎప్పుడు బలోపేతం చేస్తారు, ఏంటి తాత్సారం అనే ప్రశ్న అయితే వైసీపీ కార్యకర్తల్లో మెదులుతోంది.